कैसा गया पेपर? Paper was so easy. It was just like a LKG, UKG paper. ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఒకవేళ ఈసారి రాసిన వాళ్ళు ఇప్పుడు రాయబోతున్న వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ టైం రాసే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను మ్యాథ్స్ నేను 70కి 55 అటెంప్ట్ చేశాను. 55 అందు 50 అనేది 90-95 మధ్యలో ఈజీగా తేవచ్చు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మేడే 360. ఫ్రెండ్స్, మన వీడియోలో ఏంటంటే ఆర్పిఎఫ్ సంబంధించింది అయితే మార్చి 3వ తారీఖు జరిగిన థర్డ్ షిఫ్ట్ సంబంధించి రివ్యూ అయితే చెప్తాను చూడండి. ఎందుకంటే లైవ్లో నేనే పోయి ఎగ్జామ్ రాసిన అనమాట. ఎగ్జామ్ రాసినప్పుడు నాకు అనిపించింది మొత్తం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇంకోటి ఏంటంటే క్లియర్గా చెప్తాను చూడండి, ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. ఈ కంటెంట్లో పోయే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ ద్వారా అయితే జాయిన్ అవ్వండి. ఒక్కొక్క మొత్తం రాసుకున్నాను అనమాట, ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి, ఏంది మ్యాథ్స్ ఎలా వచ్చింది, రీజనింగ్ ఎలా వచ్చింది, ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఓకేనా? వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తాను. జిఎస్ ఎలా వచ్చింది, అర్థమెటిక్ ఎలా వచ్చింది, రీజనింగ్ ఎలా వచ్చింది, అలాగే నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు పర్సనల్ ఒపీనియన్ ఏందని చెప్పేసి క్లియర్గా చెప్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టాప్ చేసిన, అంటే ట్రైనింగ్ ఒక 1 ఇయర్, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు డ్యూటీ అది అని చెప్పేసి దగ్గర 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నాకైతే ప్రిపరేషన్ లేదు. బట్ అయినా కానీ నేనే ఇంత బాగా, ఎందుకంటే 120కి నేను 120 కాదు మ్యాథ్స్ గురించి చెప్తాను చూడండి. మ్యాథ్స్ నేను 70కి 55 అటెంప్ట్ చేశాను. 55 అందు 55లో నాకు తెలిసి 1 or 2 క్వశ్చన్స్ తప్పు ఉంటాయి తప్ప మిగతా అన్నీ రైటే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అంత అక్యూరసీగా చేసిన అనమాట, అంత ఈజీ క్వశ్చన్స్, మళ్ళీ సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి నేను డ్రాప్ అయినా, అంటే 2 ఇయర్స్ నుంచి ఆపిన, కాంపిటేటివ్ ఫీల్డ్లో లేకున్నా కానీ పాత ప్రిపరేషన్తోనే నేను ఇంత అటెంప్ట్ చేసి ఉంటే, ఆల్రెడీ రన్నింగ్లో ఆల్రెడీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు 70కి ఈజీగా 60-65 క్వశ్చన్స్ మాత్రం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. వాళ్ళు ఇంకా స్పీడ్ కూడా చేస్తారనమాట. ఎందుకంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా నాకు కొంచెం స్లో అయింది. వాళ్ళైతే ఇంకా స్పీడ్గా చేసి ఇంకా మరి యాక్యురసీ చేస్తారనమాట. ఓకేనా? నా ఇది మ్యాథ్స్. జిఎస్ మాత్రం జిఎస్ కూడా బాగా సింగిల్ వర్డ్ అనమాట మొత్తం. ఇక అసలు ప్రజెంట్ ఎవరైతే కంటిన్యూగా లాస్ట్ 6 months నుంచి కంటిన్యూ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాత్రం ఆ ఎగ్జామ్ రాస్తే మాత్రం 120కి ఈజీగా 110, 115 ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. సరే, ఒక 5-10 మాత్రం ఒక తప్పైనా కానీ రా మార్క్స్ అనేది 90-95 మధ్యలో ఈజీగా తేవచ్చు. ఓకేనా? ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అనేది మనకు రా మార్క్స్ అనేది 60 నుంచి 70 మధ్యలో ఉంటే 100% జాబ్ వస్తుంది. అంటే ఈవెంట్స్కి అయితే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటుంది కదా, ఈవెంట్స్కి అయితే ఖచ్చితంగా లిస్ట్లో నేమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే నేను లైవ్లో పేపర్ చూసిన కాబట్టి చెప్తున్నా. అలాగే నెక్స్ట్ ఎవరైనా ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళైతే మాత్రం నేను చెప్తాను చూడండి, ఎలాంటి క్వశ్చన్లు ఏ టాపిక్ మీద ఎలా అడుగుతున్నారని చెప్పేసి దాన్ని మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్కి మీకు నెక్స్ట్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పడితే అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్ చూడండి, మొత్తం ప్రతి ఒక్కటి జిఎస్ అయినా కానీ, అర్థమెటిక్ అయినా కానీ, రీజనింగ్ అయినా కానీ మొత్తం బేసిక్ క్వశ్చన్లే అడిగాడు అనమాట. ఎలాంటి సింపుల్ చెప్తాను చూడండి. పాలిటీలో ఎలాంటి క్వశ్చన్లు అడిగిందంటే, మన స్వతంత్రం వచ్చిన మొదటి రాష్ట్రపతి ఎవరు, అలాగే ప్రాథమిక హక్కుల్లో 32 ఆర్టికల్ ఏంది, 226 ఆర్టికల్ ఏంది. ఓకేనా? మళ్ళీ జిఎస్టీ ఏ సవరణ ద్వారా తీసుకొచ్చారని చెప్పేసి, ఒక రాజ్యాంగ సవరణ ఉంది కదా, అలాంటి ఇంత సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇవన్నీ బేసిక్ సింగిల్ వర్డ్ క్వశ్చన్, డైరెక్ట్ ఇట్లా ఆన్సర్ పెట్టేసే క్వశ్చన్లు అనమాట. ఇది చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్లు అయితే ఇవి వచ్చినాయి అనమాట. కరెంట్ అఫైర్స్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నేను చూడండి, కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఇస్తానని చెప్పేసి చాలా అబ్జర్వ్ చేసుకుంటా, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా రాసిన అనమాట. ఇది నాకు బాగా కనిపించింది ఏంటంటే 2024 డిసెంబర్, అంటే స్టేట్మెంట్ ఇచ్చి మంత్ కొంచెం ఎవరికైనా కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం టిపికల్గానే ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది లాంగ్ ప్రిపరేషన్ ఉండాల్సిందే. ఓకేనా? కంటిన్యూ ప్రిపరేషన్ ఉంటేనే కరెంట్ అఫైర్స్ని అయితే మనం ఇది చేయలేం. నాకు ఎప్పుడప్పుడు కనిపించినాయి అంటే 2024 డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కనిపించినాయి, 2024 మార్చి కరెంట్ అఫైర్స్ కనిపించినాయి, అలాగే రీసెంట్ 2025 జనవరి కరెంట్ అఫైర్స్ కూడా కనిపించడం జరిగింది. అలాగే ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉందో దాంట్లో అయితే నాకు 2 బిట్లు కనిపించినాయి. మోడర్న్ దాంట్లో అయితే ఫోకస్ చేసినట్టు అయితే అనిపించింది నాకైతే. ఇక అర్థమెటిక్లో అంటారా, అర్థమెటిక్ యాక్చువల్గా బేసిక్ క్వశ్చన్ అనమాట. అంటే ఎట్లా అంటే, నాకు మ్యాథ్స్ రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనే వ్యక్తి కూడా చేసే క్వశ్చన్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్వశ్చను,
20% లాభం, మళ్ళీ 10% నష్టం, మొత్తం మీద లాభమా నష్టమా అని చెప్పేసి అడగడం. ఇలాంటి ఒక 20% లాభం, అదే వస్తువుని అమ్మటం వలన ఇంకో 10% నష్టం, మొత్తం మీద లాభమా నష్టమా ఇలాంటి. మళ్ళీ తర్వాత ఇది లాభ నష్టాల్లో ఇలాంటి 2-3 క్వశ్చన్లు అడిగిండు అనమాట. తర్వాత కాలం పనిలో ఎట్లా అంటే ఏ 10 రోజులు, బి 20 రోజులు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు, తర్వాత ఏ 5 రోజులు, ఏ బి 10 రోజులు, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు, ఇలాంటి క్వశ్చన్లు కాలం పనిలో కూడా సేమ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఎగ్జాంపుల్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్లో వచ్చిన వాటిని నేను చెప్తున్నాను అనమాట. నాకు గుర్తున్నాయి కదా, అవే చెప్తున్నా. ఇలాంటి 3-4 వచ్చినాయి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నేను 70కి 55 అటెంప్ట్ చేసిన అంటే, అది కూడా ఇంత లాంగ్ అంటే నాకు ప్రిపరేషన్ లేకున్నా కానీ ఇంత అటెంప్ట్ చేసిన అంటే చూడండి. ఇంకా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చో ఇక మీకే మీ ఓకే వదిలేస్తున్నా చూడండి. తర్వాత ట్రైన్స్లో ఇచ్చాడు. ట్రైన్స్లో ఏంటంటే క్వశ్చన్ మీటర్స్లో ఇచ్చేసి ఆన్సర్ అనేది కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కిలోమీటర్స్లో కావాలంటే 18/5 చేస్తే కిలోమీటర్స్లో వచ్చేస్తుంది, అది కూడా ఈజీనే. ఇంకో క్వశ్చన్ ఎట్లా ఇచ్చిందంటే కిలోమీటర్స్లో ఇచ్చేసి మీటర్స్లో ఆన్సర్ ఉంటుంది అనమాట. దాన్ని 5/18 చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ విధంగా ట్రైన్స్లలో మళ్ళీ కాలం దూరంలో కూడా సేమ్, కాలం దూరం ట్రైన్స్ సేమ్ ఉంటాయి అనమాట, దగ్గర అదే రిలేటెడ్ ఉంటాయి. దాంట్లో కూడా కిలోమీటరు, మీటర్లు, దాన్ని చేంజ్ చేయడం ఒకటే తెలిసి ఉంటే చాలన్నమాట, ఈజీగా అయిపోతుంది ఇది. ఈ విధంగా అర్థమెటిక్ ప్రతి ఒక్క క్వశ్చన్లు అంతే ఇచ్చాడు. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో అసలు వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదు, పోయి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. థర్డ్ షిఫ్ట్ అయితే ఇది జరగడం జరిగింది. తర్వాత రీజనింగ్ వచ్చేసరికి, ఎందుకంటే ఇప్పుడు అర్థమెటిక్ అనేది 35, రీజనింగ్ అనేది 35, మొత్తం 70 మార్క్స్, ఓకేనా. డిసైడింగ్ చేసేది పేపర్, జాబ్ డిసైడింగ్ చేసేది కూడా ఈ పేపర్లే, ఓకేనా. సో రీజనింగ్లో అడిగిన అంటే ఏ టాపిక్లో అడిగిండో, ఏ టాపిక్ మీద బాగా ఫోకస్ చేసిండు అని చెప్పేసి దాని గురించి మాట్లాడతా చూడండి. బాడ్మాస్ కూడా అంత ఇదేం లేదనమాట. బాడ్మాస్, బ్లడ్ రిలేషను, ఓకేనా. తర్వాత సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్స్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ప్రకటనలు, తీర్మానాలు. ఈ విధంగా ఈ ప్రకటనలు, తీర్మానాలు కూడా అంత హార్డ్ ఏం లేదు. కొన్ని ఉంటాయి కదా, అది ఓకేనా. అన్ని కార్లు, బైకులు, కొన్ని బైకులు, కార్లు అని చెప్పేసి ఈ విధంగా సింపుల్ ఇచ్చేసిండు అనమాట. కోడింగ్, డీకోడింగ్లో కూడా ఈజీగా దాన్ని డీకోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు నెంబర్ సిరీస్ యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే, నెంబర్ సిరీస్ అవి అంటే క్యాచ్ చేయాలి. నెంబర్ సిరీస్ అనేది ఈజీగా క్యాచ్ చేస్తుంది. మామూలుగా అయితే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే అసలు ఆ నెంబర్ సిరీస్ అనేది మనం చేయలేము, అవి ఎలా ఇచ్చిండు, ఎక్కడి నుంచి ఇచ్చిండు అనేది ఏం లేదు. ఈ నెంబర్ సిరీస్ కూడా ఏంటంటే +2, +3, లేదంటే +4, -3, +4, -3 ఈ విధంగా అనేది ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం రీజనింగ్ కూడా అన్ని అటెంప్ట్ చేసిన అనమాట నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కదా 70కి 55 చేసినంటే అర్థం చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ చూడగానే ఇది టైం వేస్ట్ అవుతుంది అనుకున్న క్వశ్చన్లు మాత్రమే వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే మనం అన్ని క్వశ్చన్లు చూడాలి, అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది అవుతుంది, మనకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ మనం ఏ క్వశ్చన్ని వదిలేస్తే మనకు టైం సేవ్ అవుతుంది అనేది కూడా మనకు ఈ నాలెడ్జ్ ఉంటేనే మనం 120 క్వశ్చన్లు చూసి మనం అయితే అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్ టెంప్టింగ్ ఉంటుంది, ఆ టెంప్టింగ్ ఉన్న క్వశ్చన్లు పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా టైం వేస్ట్ అనేది జరగడం జరుగుతుంది, మనకు టైం వేస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి రాయటానికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి, మీరైతే టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను లైవ్లో చూసిన కాబట్టి, నేను పేపర్ రాసిన కాబట్టి చెప్తున్నా. ఏదైనా కానీ అర్థమెటిక్, రీజనింగ్లో మాత్రం బాగా ఓకేనా, స్పీడ్గా చేసేయండి, ఈజీగా ఉంటాయి. సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా స్పీడ్గా చేసేయండి. జీకే దగ్గరకు వచ్చేసి అవి కూడా బేసిక్సే ఉంటాయి. ఏదైతే మీకు తెలిసిన క్వశ్చన్ దాన్నే అక్యురసీ మెయింటైన్ చేయండి. నా తరపున సజెషన్ ఏంటంటే, మీరు ఈ ఎగ్జామ్కి అక్యురసీ మెయింటైన్ చేయండి. తర్వాత మీకు 100% నార్మలైజేషన్లో పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు కనుక 1:3 కట్ ఆఫ్ ఉంది కాబట్టి మీరు అటోగలో ఏది పడితే అది, ఒకవేళ అర్థమెటిక్, రీజనింగ్లో మీరు ఈజీ వచ్చింది అని చెప్పేసి మంచిగా 70కి 60 చేసిన తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడి నుంచో అడుగుతాడు. మీరు వాటిని ఏంటంటే 50-50 ఛాన్సెస్, సగం అదా అని చెప్పేసి ఈ విధంగా ఉన్న క్వశ్చన్లు కూడా మీరు అటెంప్ట్ చేస్తే 1:3 అంటే 3 క్వశ్చన్లు తప్పు అయితే మాత్రం ఒక క్వశ్చన్ అనేది పోవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు రైట్ అయిన క్వశ్చన్లు కూడా తప్పై మీకు ఇంకా మార్క్స్ అనేది డౌన్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి మిస్టేక్లు చేయకుండా మీరైతే ఫర్దర్గా అక్యురసీ మెయింటైన్ చేయండి అని చెప్పేసి నా తరపున అయితే సజెషన్, ఓకేనా.
ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ, నేను ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోయినా కానీ మీరు కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకైతే మెసేజ్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మ్యాక్సిమం అంతా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.